గాంధీ భవన్లో హైటెన్షన్. పదవుల విషయంలో కొట్టుకున్న కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ నేతలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి పదవి ఇవ్వడంపై అభ్యంతరం. గాంధీ భవన్లో ఘర్షణ పడుతున్న యూత్ కాంగ్రెస్ నేతలు. పాపం ముగ్గురు నాకు ఇంతమంది ఫోన్ చేసిన వాళ్ళు ముగ్గురు దళిత నాయకులే అట. వాళ్ళని కొట్టిరు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతున్నది? వాళ్ళు అడిగింది న్యాయమైందేనా కాదా? వాళ్ళు ఏమంటున్నారంటే 35 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి వయసు ఉంటే 37-38 ఏళ్ళకి ఇచ్చిర్రు. మా దగ్గర ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. నాకు కూడా మొన్న కలిసిరు ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర. వాళ్ళు మొత్తం చూపిస్తున్నారు. మరి మీ నాయకుల్ని కలవకపోయారా అంటే అందరు నాయకుల్ని కలుస్తున్నారట. కలిసినా ఏం ఉపయోగం? ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇంకొకరు కలిసిరు. ఏది ఎన్ఎస్సిఐ సంబంధించిన వాళ్ళు. ఎన్ఎస్సిఐ అధ్యక్షుని ఎవరిని పెట్టిర్రు? మనం కూడా వార్త చేసినాం. అప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని పెట్టిర్రు అన్నది ఒకటి. అది మొన్నటిదాకా వార్త. ఇప్పుడట సరే ఏదో పెట్టిర్రు, అయిపోయింది. పని జరగాలి కదా. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేయాలి కదా. కనీసం ఆ ఎన్ఎస్సిఐ అధ్యక్షుడికి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడట. రేవంత్ రెడ్డి కాదు, ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎవరు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకి ఇస్తున్నారు, ఆయన రెడ్డి కాబట్టి. కానీ ఎన్ఎస్సిఐ అధ్యక్షుడు దళితుడు కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తలేరని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత మిస్కమ్యూనికేషన్, మిస్కోఆర్డినేషన్ దేనికి పార్టీలో? నేనేమంటున్నా, ఇది మీ పార్టీయే కావచ్చు, మాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, సావురు ఏమైనా చేసుకోరు కాదనట్లేదు. కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు కదా వాళ్ళు. ఇగో హలో ఏ హాస్పిటల్లో జాయిన్ చేసిరు? అమీర్పేట వెల్నెస్ హాస్పిటల్. ఓకే. ఇప్పుడు నిన్న ఈ అటాక్ ఎందుకు, ఎవరి మీద చేసిరు? యూత్ కాంగ్రెస్ వాళ్ళేనా మీరంతా? ఎందుకు కొట్టుకున్నారు మరి? అన్న కొట్టుకోవడము అంటే మేము ఎవరిని కొట్టలే అన్న. మేము మా బాధను చెప్పడానికి వెళ్ళినాం అంతే. మా బాధను చెప్పడానికి వెళ్ళినప్పుడు సడన్ గా మా మీద అటాక్ జరిగింది. మేము ఊహించలే అది. ఎవరెవరి మీద జరిగింది అటాక్? ఇంద్రభవన్ లో. ఎవరెవరి మీద జరిగింది? అర్థం కాలేదన్నా. ఎవరెవరి మీద జరిగిందన్నా? స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సన్నీ, స్టేట్ జనరల్ సెక్రటరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సన్నీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గడ్డం రాజశేఖర్, స్టేట్ జనరల్ సెక్రటరీ సుధీర్, ముగ్గురు మీద. ఓకే. కొట్టింది ఎవరు? కొట్టింది అక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇంతకుముందు అసెంబ్లీ ప్రెసిడెంట్, ఇప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ గుర్రం చరణ్ రెడ్డి ప్లస్ శివచరణ్ రెడ్డి. ఇప్పుడు ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి అనుచరులు, యూత్ కాంగ్రెస్ సంబంధం లేని వ్యక్తులు కూడా బయటకు వచ్చిన ఇంటర్నల్ గా తోసుకుంటూ మా మీద గుద్దుకుంటూ బయటకు తీసుకొచ్చిన తర్వాత బయట ఫుల్ పేజ్ అటాక్ చేశారు. అంటే ఏంటి, అంటే ప్రాబ్లం ఏంటి, అసలు సమస్య ఏంది? మేము మా జిల్లా ప్రెసిడెంట్ ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో చీకర్ కార్తిక్ అనే వ్యక్తి, ఆయన ఏజ్ ఫ్యాక్టర్ లో మేము అనేక కంప్లైంట్లు చేస్తున్నాము. దానికి సంబంధించి ఏం జరిగింది అని అంటే
మేము ఎన్ని కంప్లైంట్ చేసినా ఈ ఫ్యాబ్రికేటెడ్ మీరే సృష్టిస్తా ఉన్నారు అని మమ్మల్ని అంటా ఉన్న క్రమంలో అది మేము పర్సనల్ గా తీసుకెళ్లి కంప్లైంట్ చేస్తే మమ్మల్ని ఎప్పుడు ఇట్లనే అంటా ఉన్నారు, మమ్మల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు, మమ్మల్ని తప్పులో పడేస్తా ఉన్నారు. స్టేట్ బాడీ అంతా కూర్చుంటా ఉన్నది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో, మా సోదరులు అందరూ ఉంటారు, మా సోదరులందరికీ కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నప్పుడే తెలియాలని చెప్పేసి లోపలికి వెళ్ళి సేవ్ యూత్ కాంగ్రెస్ మా భద్రాద్రి అని చెప్పేసి ఒక మాట చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు, ఈయన అనుచరులు, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనుచరులు అంతా ఇది చేశారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళే స్టేట్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి రమ్మంటేనే పోయినాం మేము. ఓకే, స్టేట్ ప్రెసిడెంట్ కాల్ చేస్తే చేయకపోతే ఒక 1 hour తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తే మీ ఇష్యూ ఏదైతే ఉందో జిల్లాకు సంబంధించి దాన్ని సార్ట్ అవుట్ చేసుకుందాము రండి అని ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ రకంగా జరిగిందన్న. రైట్, ఓకే. మరి మీరు 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 ఈ ఎప్పుడు ఆయన్ని తప్పుగా ఎన్నుకున్నారని మరి పీసీసీకి వీళ్ళ కంప్లైంట్ చేయలేదా? మేము మా నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరికి పార్టీలో ఉన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసాము ముందే. మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నా, మేము దీనికి సంబంధించి మా ఇన్ఛార్జ్ ని కలవమని మా నేషనల్ ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత మళ్ళీ మా ఇన్ఛార్జ్ గారికి కూడా కలవడం జరిగింది, కలిసి చెప్పడం జరిగింది. మీరు చేసేటన్ని ఫ్యాబ్రికేటెడ్, మీరు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తా ఉన్నారు అన్న క్రమంలోనే నిన్న సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి ఆయనకు సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అక్కడికి వెళ్ళాము. మేము ఎప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూస్ చేసి ఇట్లనే అంటారు కాబట్టి మా సోదరులు అందరి ముందు ప్రొడ్యూస్ చేస్తే న్యాయం దక్కుతుంది అనే ఉద్దేశంతో పోయినాం. అది కూడా వాళ్ళు రమ్మంటే. ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు మీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఎంపిక మీద మీరు క్వశ్చన్ చేస్తున్నారు అంతేనా? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆయన ఆర్గనైజేషన్ కోసం పనిచేయలేదు అనేది, దానికంటే ఎక్కువ కూడా ఆయన ఏజ్ ఫ్యాక్టర్ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడైతే నామినేషన్ వేసారో ఆ రోజు నుంచి కూడా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మరి ఎవరున్నారు దీని వెనకాల? ఆయన ఇష్టమైన నాయకుడు ఎవరు? మంత్రి ఉన్నారా? ఆయన వెనక ఎవరున్నారు అనేది మేము మాకు స్పష్టంగా తెలియకపోయినా యావత్ జిల్లాకు తెలుసు. ఎందుకంటే ఆయన జిల్లాలో పెట్టుకున్నటువంటి ఆయన జిల్లాలో చేస్తున్నటువంటి పనులు కానీ ఇంకోటి కానీ ఆవిడ జిల్లా మొత్తం కూడా తెలుసు. ఇప్పుడు మాకు అనిపిస్తా ఉన్నది ఏంటి అంటే మేము మా కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి కావాల్సుకొని ఇంటెన్షనల్ గా ఈ దళితులు అంటే వాళ్ళు ఇంకోసారి రావాలి, ఎవరు కూడా పైదాకా మా దాకా మమ్మల్ని ప్రశ్నిస్తారా అనే ఒక ధోరణితో మా మీద అటాక్ చేసిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాం. కాకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి గారు నిన్న ఫోన్ చేసి మాట్లాడినారు, వారి పైన విశ్వాసం ఉన్నది. వారు ఏం చెప్పినారు, నేను వచ్చిన తర్వాత సార్ట్ అవుట్ చేస్తాను అన్నారు. మేము స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత సార్ట్ అవుట్ చేస్తాను, నేను ప్రెసిడెంట్ ఇక్కడ లేను అని చెప్పి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ థామస్ అన్నతో మా కబుర్ చేయించడం జరిగింది. థామస్ అన్న మా దగ్గర రావడం జరిగింది. ఓకే, సరే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది జరిగింది. ఆ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఎంపిక అక్రమంగా ఎన్నుకున్నారు. ఆయన ఏజ్ ఎక్కువగా ఉన్నాయని యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎట్లా ఎన్నుకుంటారని వీళ్ళు క్వశ్చన్ చేసిరట. తప్పేముంది క్వశ్చన్ చేస్తే? ఆన్సర్ చేయాలా? కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలా, లేదంటే తీసేయాలా, వేరే అన్నీ పెట్టాలా? దాడులు చేసేది ఏంది? మీరు అనుకునేది ఏందే బాబు?